న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. మనం ముహూర్తపు లగ్నానికి సంబంధించి యాన్సియంట్ గా అప్డేటెడ్ వెర్షన్ లో సైంటిఫిక్ గా లగ్నాన్ని ఎలా నిర్ణయించాలి అనే టాపిక్ లో వీడియోస్ చేసుకుంటూ వచ్చాము. ప్రీవియస్ వీడియోలో మనము డేస్ ఆర్బిటాల్ థియరీ గురించి చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో అవర్స్ ఆర్బిటాల్ థియరీ గురించి చూద్దాం. ఓకే, మనం డేస్ ఆర్బిటాల్ థియరీ అనుకున్నప్పుడు ఏం చేశాము? ప్రజెంట్ టైం కి ఎన్ని రోజులు గడిచింది అతని యొక్క జీవిత కాలం అనేది చూసాం. మరి ఇప్పుడు అవర్స్ ఆర్బిటాల్ థియరీ అనుకున్నప్పుడు ఏం చేయాలి? ప్రజెంట్ అవర్ కి మొత్తం అతని జీవిత కాలం ఎన్ని గంటలు అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఫస్ట్. సో మనం ఏది బెస్ట్ అనుకున్నాం? మార్చి 16 బెస్ట్ అనుకున్నాం. అప్పటికి చూడాలి అంటే 16/3/2025కు చూడాలి. అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? 10/2/1982. టైం కూడా వేసుకోవాలి. ఇక్కడ అవర్స్ అనగానే టైం కూడా తీసుకోవాలి. 9/12. అంటే ఇక్కడ ఏఎం పిఎం అవసరం లేదు. ఏఎం అయితేనే ఎలా వేసుకోవాలి, పిఎం అయితేనేమో 12 కలిపి రైల్వే టైం వేసుకోవాలి అంతే. సో మనం ఇప్పుడు కూడా ఎప్పుడు చూడాలి? ఈ టైంకే చూడాలి. అంటే ఈ 16వ తారీఖు కూడా ఉదయం 9:12కే చూడాలి. సో యాజ్ యూజువల్ మనం తీసివేత ఎప్పుడు ఇప్పటి నుంచే రావాలి. ఫస్ట్ టైంలో ఏ తీసివేత లేకుండా ఉండటం కోసమే ఏ టైం అయితే అతని జనం టైమో అదే టైం తీసుకుంటాం. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంటుంది అక్కడ. సో దీనికి ఏమి ఉండదు. ఇక ఇందులో చూద్దామండి. ఫస్ట్ డేస్ 16లో 10 పోతే 6, 3లో 2 పోతే 1, మంత్స్ అయిపోయినాయి, డేస్ అయిపోయినాయి. ఇక ఇయర్స్ 5లో 2 పోతే 3, 12లో 8 పోతే 4. సో ఇప్పుడేంటి మొత్తం 43 సంవత్సరాల 1 నెల 6 రోజులు గడిచింది. ఏది మనం అనుకున్న పర్టికులర్ డేట్ కి చూడటానికి. సో ఇది మొత్తం మొదట ఎన్ని రోజులు వస్తుందో చూసి దాన్ని 24 చేసుకుంటే గంటలు వస్తుంది. సో మొదట ఏం చేయాలి? ఒక సంవత్సరానికి 365 1/4 రోజులు కాబట్టి 43 సంవత్సరాలకి ఎంత అవుతుంది అంటే 43 × 365 1/4 ప్లస్ 1 మంత్ ప్లస్ 6 డేస్. ఇది మొదటగా ఈ క్యాలిక్యులేషన్ చూద్దామండి. 365 43తో హెచ్ చేద్దామండి. 365ని 43తో 3 5లు 15, 5 1 ఉంటుంది, 3 6లు 18, 1 19, 9 1 ఉంటుంది, 3 3 9 1 10. ఇది అయిపోయింది. 4తో 4 5 20, 0 2 ఉంటుంది, 4 6 24, 2 26, 6 2 ఉంటుంది, 4 3 12, 2 14. సో 5 9 6 5 1. ఇక 1/4 ఉంది కదా, 1/4 × 43, 1/4 × 43, 4 10 40 అంటే 10 3/4 వస్తుంది. ఇది 30 కాబట్టి ఇది మనం 11 చేసుకుంటాం. 11 యాడ్ చేద్దాం. 6 10 0 1 7 15. 15,706 రోజులు. 15,706 రోజులు వచ్చింది ఇంతవరకు. మరి ఒక నెల కలవాలి. ఇక్కడ ఒక నెల అంటే మనకు డౌట్ ఏంటి? ఆ నెల 30 రోజుల నెల, 31 రోజుల నెల అలా కాదు. నెల అంటే ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇప్పుడు 10 ఫిబ్రవరి నుంచి 16 మార్చి వరకు అనమాట. అది అంటే ఇప్పుడు ఈ నెలలో 10 కాకుండా ఈ నెలలో ఇంకెన్నునే చూసుకోవాలి. ఫిబ్రవరి అంటే 25 రోజులు. 25 రోజులు ఆల్రెడీ 10 అయిపోయింది. ఇంకెన్నటిది 18 అంటే అది ఒక 18 రోజులు. మార్చిలో ఎన్ని రోజులు? 16 రోజులు. చూసారా? 18 16 34 వచ్చినాయి. అది ఇక్కడ నెల అంటే. ఇక్కడ నెల అనేది మనకు తెలిసినట్టుగా 30 రోజులు 31 రోజు వేయకూడదు. ఈ విధంగా చూసుకోవాలి. అంటే కిందన్న డేట్ లో ఆ నెలలో అది పోను ఇంకెన్ని రోజులు ఉన్నాయో ఇక్కడ వేసుకోవాలి. తర్వాత అదే ఇక్కడ 6 7 ఉందనుకో ఇంకెక్కడి నుంచి వరుసన మార్చికి అయితే 8 రోజులు, ఏప్రిల్ వేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ దీనికి వేయాలి 6 డేస్. ఈ మొత్తం కూడుకోవాలి. 6 6 12 8 21 1 6 26 6 2 2 3 4 7 15. 15,746 రోజులు ఇవి. మరి మన గంటల్లో కావాలి. సో ఇంటూ ఏం చేయాలి? 24. ఒక రోజుకి 24 గంటలు కదా, 24తో హెచ్ వేయాలి. 15,746 746ని 24తో హెచ్ వేయాలి.
ఇక్కడంటే మీకు అర్థం కావడం కోసం నేను చేస్తున్నాను. మీరు జనరల్ గా క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఒక్క భాగాహారం తప్పిస్తే మొత్తం మీరు క్యాలిక్యులేటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 4తో హెచ్ వేద్దాం. 4 6 24, 4 2 4 16 1 2 18 8 1 4 7 28 1 29 9 2 4 5 21 2 22 2 2 4 1 4 2 6. ఇక 2తో 2 6 12 2 1 2 4 8 1 9. ఇక్కడ ఏముండదు. 2 7 14 4 1 2 5 11 11 1 ఇంకో 1 ఉంటుంది. 2 2 1 3. సో 4 8 2 10 0 1 19 9 1 5 2 7 7 3,77,904 గంటలు. 3,77,904 అవర్స్ గంటలు. ఇది టోటల్ వచ్చింది. ఇప్పుడు టోటల్ డిజిట్స్ ఎన్ని? 7 1 2 3 4 5 6 7 7 9 63. 63తో దీన్ని భాగాహారం చేయాలి. 63తో ఈ 3,77,904ని భాగాహారం చేయాలి. అది చూద్దాం. 3,77,904 దీనిని 63తో. ఈ 63 అనేది ఒక పర్సన్కి ఒకసారి చేస్తే అదే యూజ్ అవుతుంది అన్నిటికీ. 63 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు అంటే 6 3 18 8 1 6 6 36 1 37 పోదు. 5 సార్లు 5 3 15 5 1 5 6 31 31 7 5 పోతే 2 6 1 7 1 పోతే 6 62. పక్కన 9 దించుకుంటాం. ఇప్పుడు 9 సార్లు పోతుంది. 9 3 27 7 2 9 6 54 2 56. 9లో 7 పోతే 2 2లో 6 పోతే 1 పోతే 12లో 6 పోతే 6. ఇక్కడ 5 5 5 పోతే 0 అవసరం లేదు. 62 వచ్చింది. సో పక్కన ఇందాక 9 దించి అప్పుడు 0 దించుకున్నాం. మరలా 9 సార్లు పోతుంది. ఇందాక 9 సార్లు వచ్చింది కదా, సేమ్ అదే వచ్చింది 547. అప్పుడు ఒక తప్పు వస్తే 10 10 7 పోతే 3 1 ఉంటుంది. 1లో 6 పోతే 1 వస్తే 11లో 6 పోతే 5. ఇక్కడ 5 5 వస్తున్నాం అవసరం లేదు. నెక్స్ట్ ఇక లాస్ట్ 4 దించుకోవడానికి 534. ఇప్పుడు 8 సార్లు పోతుంది. 8 3 24 4 2 48 2 50. సో 4 4 0 3లో 0 పోతే 3. ఇది ఇక్కడ శేషం వచ్చిందా ఇదే చేయాలి. ఇప్పుడేం చేయాలి? 9తో భాగించాలి దీన్ని. 9తో 9 3 27. ఇక 3 వస్తుంది. ఇది శేషం. ఈ 3 ఏంటి మనకి ఇక్కడ? ఇందాక మనం డేస్ ఆర్బిటాల్లో డేస్ అని పెట్టుకున్నాం. ఇక్కడ ఇది అవర్స్ ఆర్బిటాల్ కదా, అవర్స్. ఎందుకంటే ఎన్ని అవర్సే కదా. సో 3 అవర్స్ మిగిలాయి. సో ఇటు స్పేస్ లేదు, అందుకని ఇక్కడ వేసుకుంటున్నాను. ఇక్కడేమో మనకి 3 వచ్చింది, కిందేమో 3 అవర్స్ వచ్చింది. ఈ రెండే మనకు కావాల్సింది. ఇక్కడేంటి? అతను డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి. 10/2/1982. ఇక్కడ 3 ఉంది కదా, 3 కొట్టివేయాలి. ఫస్ట్ ఇయర్ లో 1 2 3 కొట్టేయాలి. ఇక ఇక్కడే వేసుకోవాలి ప్రజెంట్. ప్రజెంట్ అంటే ఏది? ఇది అంటే టైం మాత్రమే. డేట్ పదాలు ఫిక్స్, టైం 9:12 AM. దీంట్లో 3 గంటలు తీసేయాలి. సో 6:12 AM. ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఆర్బిట్ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఇప్పుడు మనం అవర్స్ ఆర్బిటాల్ థియరీలోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు అవర్స్ ఆర్బిటాల్ థియరీ. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం? ఫస్ట్ ఆర్బిట్స్ ఏం వేసుకోవాలి? ఇక్కడ మిగిలింది 2. తర్వాత మంత్ లో 0 2 అంటే 2. డేట్ లో 1 0. ఇది ఇవేనా? ఇంకా రావంటే వస్తాయి. మళ్ళీ రిపీట్ సంవత్సరం 1 చేసుకోవచ్చు అనమాట. కొట్టివేత అనేది ఫస్ట్ వేయడానికే, ఇంక తర్వాత రిపీట్ మొత్తం. సో ఇప్పుడు మనం ఆర్బిట్స్ రాస్తున్నాం. గుడ్డా బ్యాడా యావరేజ్. 2 2 యావరేజ్. ఇక 1 గుడ్. 0 యావరేజ్. ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలి మనం? ఉదయం 6:12 నుంచి 6:12 AM నుంచి. మరి ఇందాక మనం ఇంతకుముందు డేస్ ఆర్బిటాల్ థియరీకి ఏం చేసాం? డేస్ కలుపుకున్నాం. ఇప్పుడు అవర్స్ ఆర్బిటాల్ థియరీకి అవర్స్ కలుపుకోవాలి. 9 అవర్స్ అన్నమాట. సో ఇదంతా ఎప్పుడుది? 16వ తారీఖుది, 16 మార్చిది. అయితే ఇప్పుడు 6:12 తిరిగి 9 కలుపుకోవాలి. 9 కలుపుకుంటే 6 9 15. 15 అంటే ఏంటి? సాయంత్రం 3. ఈ 12 నిమిషాలు ఒకటి తగ్గించి రాసుకోవాలి. 11. ఇది
ఇటు రాసుకున్నప్పుడు 3 ఈ 11 12గా రాసుకోవాలి. 12 PM టు 3కి 9 అంటే 12 అంటే అర్ధరాత్రి దాటిపోయింది, అంటే డేట్ మారుద్ది. ఇంకా 12 అంటే 0011 AM, ఇది 17వ తారీఖులోకి వెళ్ళింది. కానీ మనకు కావాల్సింది 11. సో ఈ 11 అంటే ఈ టైంలోనే తీసుకోవాలి మనం. ఎప్పుడు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 తీసుకుంది. ఇది యావరేజ్ గా ఉంది. గుడ్ అయినా యావరేజ్ అయినా ఓకే, కానీ బ్యాడ్ ఉండకూడదు. గుడ్ అయినా యావరేజ్ అయినా ఓకే. సో అంటే గుడ్ ఉంటేనే 100% బెస్ట్, కానీ అవకాశం లేనప్పుడు యావరేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ టైం చూడాలి మనం. ఈ టైంలోనే మనం ముహూర్తం అనేది పెట్టుకోవాలి. సో మనం ఏమేమి చెప్పుకున్నాం అక్కడ? ఫస్ట్ ఆర్బిటాల్ థియరీ, సెకండ్ లక్కీ టైం పీరియడ్, థర్డ్ లక్కీ నెంబర్స్. ఈ 3 చెప్పుకున్నాం. ఈ 3 తర్వాత మనం దుర్ముహూర్తాల సంగతి చెప్పుకున్నాం, రాహుకాలం, వర్జం. అది ఈ 4 ఫస్ట్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఏం డిసైడ్ అయ్యాం? ఇది కంప్లీట్ అయ్యే టయానికి 16/3/2025 నాటికి, ఆ రోజుకి 6:12 AM నుంచి 3:11 PM వరకు మంచిది. చూసారా 9 గంటల్లో తీసుకొచ్చాం మనం. ఒక రోజులో 9 గంటల్లో తీసుకొచ్చాం. ఇప్పుడేం చేయాలి మనం? ఇక మిగిలినవి లక్కీ టైం పీరియడ్, అలాగే లక్కీ నెంబర్స్, అలాగే దుర్ముహూర్తాలు, వాటిని కూడా బేరేజ్ వేసుకొని దీన్ని ఇంకా ఫిల్టర్ చేసి నిమిషాలు, సెకండ్లోకి తీసుకెళ్తాం అన్నమాట. ఓకే, ఇది ఆర్బిటాల్ థియరీ. ఇప్పుడు లక్కీ టైం పీరియడ్ ఎలా తెలుసుకుంటాము? లక్కీ టైం పీరియడ్ దాన్ని చూద్దామండి. ఈ లక్కీ టైం పీరియడ్ అనేది మనం అష్టక వర్గు అనే ఒక ప్రక్రియ ద్వారా తెలుసుకుంటాం. అష్టక వర్గు ఇది చాలా ప్రముఖమైనది, ఆస్ట్రాలజీలోనే చాలా ప్రముఖమైనది. కానీ ఇప్పుడున్నటువంటి న్యూమరాలజీ అప్డేటెడ్ లో ఏం డిఫరెన్స్ ఉంది అంటే, ఆస్ట్రాలజీలో అష్టక వర్గు అంటే ట్రెడిషనల్ సాంప్రదాయక జ్యోతిష్యములో అష్టక వర్గు అనేది ఇప్పుడున్నన్ని బిందువులు లేవు, కేవలం 360+ లోనే ఉన్నాయి. ఇప్పుడేంటి 429 బిందువులతో ఉంది ఇప్పుడు అప్డేట్ వెర్షన్. కాబట్టి ఎవరైనా అష్టక వర్గు అనగానే ఏదో ఒక సాంప్రదాయ జ్యోతిష్య యాప్ తీసుకొని ఇదిగో ఆ డీటెయిల్స్ ఇచ్చి ఇవే అష్టక వర్గులంటే మాత్రం కంప్లీట్ గా రాంగే. అవి కాదు, కేవలం కేపీ ఆస్ట్రాలజీ నుంచి వచ్చినటువంటి డిగ్రీస్ తో కూడినటువంటి జన్మ చక్రము నుండి మాన్యువల్ గా చేయగలగాలి. మినిమం 6 నుంచి 10 అవర్స్ వరకు పడుతుంది. అంత మాన్యువల్ గా కాన్సన్ట్రేట్ తో చేయగలగాలి. అలా చేస్తేనే మనకి 429 బిందువులతో కూడిన అప్డేటెడ్ వెర్షన్ అయినటువంటి అష్టక వర్గు వస్తుంది. ఈ అష్టక వర్గు ద్వారా చాలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అవన్నీ కూడా నేను వీడియోలో చేసి మీకు అనుభవం చూపిస్తాను. ఉదాహరణకి మ్యారేజ్ గురించి తెలుసుకోవచ్చు, ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవచ్చు, లైఫ్ లో సెటిల్మెంట్ గురించి తెలుసుకోవచ్చు, బిజినెస్ గురించి తెలుసుకోవచ్చు, జాబ్ గురించి తెలుసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి లైఫ్ లో జరిగే ప్రతి ఒక్కటి పాయింట్ ఆఫ్ రేంజ్ లో తెలుసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఏం అవసరం? లక్కీ సైడ్ తెలుసుకోవచ్చు, అన్లక్కీ సైడ్ తెలుసుకోవచ్చు, లక్కీ టైం పీరియడ్ తెలుసుకోవచ్చు, అన్లక్కీ టైం పీరియడ్ తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి దేనికి అవసరం? ముహూర్తపు లగ్నానికి లక్కీ టైం పీరియడ్ అవసరం. ఓకే, అయితే ఆ యొక్క అష్టక వర్గు విధానం గురించి ఒక 2-3 వీడియోస్ లో మీకు కంప్లీట్ గా ముందు చెప్తాను. ఇక్కడ ఏం అవసరమో అది తీసుకుందామండి. ఇప్పుడు ఈ పర్సన్ కి లక్కీ టైం పీరియడ్ వచ్చేసి ఏది? మనం అష్టక వర్గు ద్వారా వేసుకొని ఒక 12 గంటలు దాన్ని మాన్యువల్ గా చేసుకుంటే వచ్చేటువంటిది ఇక్కడ చెప్తున్నాను నేను మీకు. లక్కీ టైం పీరియడ్ ఇదేంటి? ఇతని యొక్క లక్కీ టైం పీరియడ్ 6 AM to 2 PM అనుకుందామండి. ఇది లక్కీ టైం పీరియడ్ 6 AM to 2 PM. ఓకే, ఇక ఇతని యొక్క లక్కీ నెంబర్స్ ని కనుక్కోవడానికి మనకి జన్మ వైబ్రేషన్ కావాలి, హార్మోనిస్ కావాలి. ఆ రెండింటి నుంచి మనం లక్కీ నెంబర్స్ కనుక్కుంటాం. ఈ లక్కీ నెంబర్స్ అనేది మన దగ్గర క్రాష్ కోర్స్ నేర్చుకునే వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళు లక్కీ నెంబర్ చూసుకొని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వచ్చు. లేదా మన కస్టమర్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర చార్ట్లు వేసి ఉన్నాం. ఇప్పటికీ ఇంకా ఎవరికైనా ఉత్సాహం ఉంటే మీ గురించి తెలుసుకోవాలని చక్కగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి
మీరు కాంటాక్ట్ అవ్వండి. మీ యొక్క చార్ట్ తో సహా మీ లక్కీ నెంబర్స్, జన్మ వైబ్రేషన్, స్ట్రెంత్, సౌండ్ ఫ్రీక్వెన్సీ 356 ఉండటము, ఎవ్రీథింగ్ మీరు అందులో చూసుకొని ఒక చక్కటి ఫ్రూట్ఫుల్ లైఫ్ ని అందుకోవచ్చు. ఓకే, ఇక్కడ లక్కీ నెంబర్స్ వచ్చేసి ఇతనికి 1, 2, 3, 5, 7, 9 ఇతనికి సంబంధించిన లక్కీ నెంబర్స్. ఇక్కడ లక్కీ టైం పీరియడ్ ఉంది, లక్కీ నెంబర్స్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ మనం ఆర్బిటాల్ థియరీ 3 పార్ట్స్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ పార్ట్ ఏం కావాలో మనం కనుక్కోవాల్సింది ఆస్ట్రాలజీ బేస్ లో ఉన్నటువంటి దుర్ముహూర్తము, రావుకాలము, వర్జ్యము, యమగండం ఏంటి. ఆన్ ద సేమ్ టైం మనం తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క అమృత గడియలు, శుభ సమయాలు ఏంటి, ఆ లిస్ట్ కూడా మనం ఇక్కడ నోట్ చేసుకుందాం అండి. ఓకే, మనం 3 చూసాం, ఆర్బిటాల్ థియరీ చూసాం, అలాగే లక్కీ టైం పీరియడ్, లక్కీ నెంబర్స్ చూసాం. ఇక లాస్ట్ ఐటమ్ ఏంటి దీనిలో మనకి, దుర్ముహూర్తాలు ఏంటి, మనం తీసుకోవాల్సిన అమృత గడియలు, శుభ గడియలు ఏంటి. ఇది మీకు ఏ యాప్ లోనైనా, ఎందుకంటే ఇది అసలు ఆస్ట్రాలజీ బేస్డే కదా, మీకు ఎవ్రీ యాప్ లో ఉంటుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ రోజుకి ఇది మార్చి 16కి రాహుకాలం 4:30 PM నుంచి 6 PM దాకా, యమగండం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 దాకా, వర్జం 6:56 సాయంత్రం 6:56 నుంచి 8:42 దాకా, దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుంచి 5:13 దాకా. ఇవి అవాయిడ్ చేయాలి మనం. ఇక అమృత గడియలు ఏంటి, ఉదయం 5:35 నుంచి మొత్తం అమృత గడియలే. అయితే ఆ అమృత గడియల్లో ఇవి తొలగించుకోవాలి మనం. నెక్స్ట్ శుభ సమయాలు ఏంటి, ఉదయం 8 నుంచి 8:44 దాకా, అలాగే మధ్యాహ్నం 2:32 నుంచి 2:44 దాకా. ఇవి శుభ గడియలు. శుభ గడియలు, అమృత గడియలు దాదాపుగా సిమిలారిటీ సేమ్. అయితే వీటిల్లో ఇవి రాకూడదు. అలాగే వీటిల్లో ఇక్కడ వీటికి సంబంధించి వస్తే ఇంకా బెటర్. మనకి ఇక్కడ ఆర్బిటాల్ థియరీలో ఏమొచ్చింది, 6:12 నుంచి 3:11. ఫస్ట్ మనం లక్కీ టైం పీరియడ్ చూసుకోవాలి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 దాకా. ఇక్కడేంటి 6:12 నుంచి మధ్యాహ్నం దాటింది 3:11 దాకా. ఇప్పుడు దీంట్లో నుంచి ఇది ఫిల్టర్ చేసుకుంటాం. సో 6 AM నుంచి 2 PM దాకా కదా. దీంట్లో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడ 6:12. సో 6:12 నుంచి 2 ఇక్కడికి వచ్చేసాం మనం. ఈ 9 గంటల ఆర్బిటాల్ థియరీ, అవర్స్ ఆర్బిటాల్ థియరీలో నుంచి ఇక్కడికి వచ్చేసాం మనం. అంటే 8 గంటలకు కుదించాం. ఇప్పుడు దీనిలో మనం ఏవి తీసేయాలి, 4:30 నుంచి 6 దాకా తీసేయాలి. ఇది అసలు ఇందులో లేదు. సాయంత్రం 4 గంటలకు అసలు మధ్యాహ్నం 2కి అయిపోతుంది కదా, ఇది అవసరమే, దీన్ని చూడాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం 12 నుంచి 1:30 దాకా తీసేయాలి. దీంట్లో 12 నుంచి 1:30 దాకా ఉండకూడదు, అది చెడ్డది. కాబట్టి ఇక్కడ 6:12 నుంచి 12 దాకా ఉంచుదాము. 12 నుంచి 1:30 దాకా తీసేస్తే 1:30 నుంచి 2 వరకు ఉంచుదాం. అంటే 6:12 నుంచి 12 గంటల దాకా, మళ్ళీ 1:00 నుంచి 2 గంటల దాకా. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ క్లుప్తీకరించాం, అంటే అది అవాయిడ్ చేశాం. ఇక వర్జం 6:56 PM దీనిలో లేదు. ఇక దుర్ముహూర్తం 4:20 PM దీనిలో లేదు. సో దుర్ముహూర్తాలన్నీ అయిపోయినాయి. ఇక ఇవన్నీ కూడా వీరికి మంచిదే. అయితే ఈ మంచి వాటిల్లో అమృత గడియలు గాని, శుభ సమయాలు గాని ఏమున్నాయో చూద్దామండి. అమృత గడియలు ఏంటి, ఉదయం 5:30 నుంచి మొత్తం అమృత గడియలే. సో ఇది మొత్తం ఓకే. ఇక శుభ సమయాలు ఏంటి, 8 AM ఇందులో ఉంది. 6:12 తర్వాత వచ్చింది అది, కాబట్టి అది తీసుకుందాం. 8 AM టు ఎక్కడ దాకా 8:44 ఉంది. సో 8:44 ఇది ముహూర్తం. తర్వాత 2:32 ఉంది, ఇది లేదు మనకి. సో మనం ఏం చెప్పొచ్చు, ఇది చెప్పొచ్చు. ఇతనికి ముహూర్తపు లగ్నాన్ని మనం నిర్ణయించాలంటే ఏం నిర్ణయించవచ్చు, 16/3/2025 ఉదయం 8:08 నుండి, అదే ఉదయమే 8 నుంచి 44, ఇది ఇక్కడ నుంచి అంటే 36 నిమిషాలు. ఇది బెస్ట్ ముహూర్తపు లగ్నము. ఇక కొంతమందికి అక్కడ కుదరదు, అడ్జస్ట్ అవ్వలేరు, వాళ్ళేంది ఇంకేదైనా తీయమంటారు. అప్పుడేమి ఇవ్వచ్చు, సెకండరీ మనకి ఇదంతా ముహూర్తం మంచిదే. కాబట్టి దీంట్లో ఏదైనా ఇవ్వచ్చు. దీంట్లో రాహుకాలం రాదు, యమగండం రాదు, వర్జ్యం రాదు, దుర్ముహూర్తం రాదు. పైగా ఇవన్నీ కలిసి ఉంటాయి.
సో ఇదైతే 100కి 1,00,000% బెస్ట్, ఈ మిగతా ఈ 100కు 100% బెస్ట్. ఈ విధంగా మనం ముహూర్తపు లగ్నాన్ని నిర్ణయించి ఒక మంచి పని కనుక చేసినట్లయితే అది బిజినెస్ పరంగా కానీ, అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, లేదా వివాహ పరంగా కానీ లైఫ్ లో, లేదా ఒక బాబుకి చదువు పరంగా కానీ, ఒక బాబుకి కాలేజీ చదువులు కానీ, లేదా ఒక బాబుకి బేబీకి వెంట్రుకలు తీయించడం కానీ, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన లైఫ్ లో. ఇవన్నిటిని మనం ఇంతవరకు చేసుకొని గనక నిర్ణయించుకుంటే వారి లైఫ్ అనేది సూపర్ గా ఉంటుంది. అంతేకాని ఒక చిన్న పంచాంగం తీసుకొని కేవలం ఇంతవరకే చూసుకొని ఇప్పుడు ఏం చేస్తారు, ఇంతవరకు చూసుకుంటారు. ఇక మిగతా వాటిలో ఏదో ఒక డేట్ ఇచ్చినప్పుడు, ఏదో ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైము విధిలో లేకపోతే అది ప్రాబ్లం కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇవి పోను మిగతా టయాల్లో సాయంత్రం 5 గంటలు అన్నారు అనుకోండి, మరి 5 గంటలు ఇవన్నీ కూడా సాటిస్ఫై అవ్వకపోతే అది అతను హెల్ప్ అవ్వదు కదా. అందుకని ఇంత వర్క్ చేసిన తర్వాత ఆ విధంగా చేయటం అనేది మంచిది. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క భవిష్యత్తు గాని, కెరీర్ గాని, మీ పిల్లల భవిష్యత్తు గాని సూపర్ గా ఉంటుంది. అలాగే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీకు కనుక న్యూమరాలజీ సర్వీసెస్ కావాల్సి ఉన్నా, న్యూమరాలజీ నేర్చుకోవాలనుకున్నా, అది ఆన్లైన్ లో నేర్చుకోవాలనుకున్నా, లేదా ఆఫ్లైన్ లో నేర్చుకోవాలనుకున్నా, లేదా మీ ఇంటి దగ్గరే నేర్చుకోవాలనుకున్నా, మీరు చక్కగా ఆఫీస్ సిబ్బంది సూచించేటువంటి విషయాల్ని పరిగణలో తీసుకొని మీరు మీ యొక్క పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో మరో ముఖ్యమైన కంటెంట్ తో మరోసారి కలుద్దామండి.